పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈరోజు మనం తమ్ముడు ఫుల్ మూవీ రివ్యూ హిట్టా ఫట్టా ఏంటో తెలుసుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరికి సాధ్యం కాని రీతిలో స్టార్ హీరోలందరూ వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక నితిన్ లాంటి హీరో ఎన్ని సినిమాలు చేసినా కూడా అతనికి చాలా మంచి గుర్తింపు అయితే రాలేకపోతుంది. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవ్వడంతో ఆయన కెరియర్ చాలా వరకు డైలమాలో పడిపోయిందనే చెప్పాలి. ఇక ఈరోజు తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ఈ సినిమాతో సక్సెస్ని సాధించాడా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కథ గురించి మనం చూసినట్లయితే ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, అక్కకు ఇచ్చిన మాట కోసం ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్న కొంతమందిని సేవ్ చేయడానికి నితిన్ ఆ ఏరియాకు వెళ్ళి అక్కడ ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొని ఆ ప్రాంత ప్రజలను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతాడు. మరి ఈ క్రమంలో ఆయన వాళ్ళ అక్క మాటను నిలబెట్టాడా? ఆ ట్రైబల్ ఏరియాలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, వాళ్లకు ఆయనకు మధ్య సంబంధం ఏంటి అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. విశ్లేషణ గురించి మనం తెలుసుకుందాం. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమాను దర్శకుడు శ్రీరామ్ వేణు బ్రదర్ అండ్ సిస్టర్స్ సెంటిమెంట్తో రూపొందించాడు. గతంలో ఆయన చేసిన సినిమాలు కూడా లేడీస్కి పెద్దపీట వేస్తూ ఉండడం విశేషం. ఇక రీసెంట్గా జరిగిన ఒక మీటింగ్లో కూడా ఆయన లేడీ ఎమోషన్స్ లేకుండా నేను కథలు రాయలేనని చెప్పాడు. ఇక ఈ కథ పేపర్ మీద బానే ఉంది, కానీ స్క్రీన్ మీదకు వచ్చేసరికి కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఎదురైనట్టుగా తెలుస్తున్నాయి. వేణు శ్రీరామ్ రాసుకున్న కథని చాలా క్లారిటీగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో చాలా వరకు విఫలమయ్యారు. ఒక కథని పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే అది ఎలివేట్ అవుతుంది. కానీ దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదనిపించింది. అందువల్లే సినిమాను చూస్తున్నంతసేపు ఏదో సాగుతుందంటే సాగుతుంది తప్ప ఎమోషనల్గా ప్రేక్షకుడికి అసలు కనెక్ట్ అవ్వలేదని చెప్పాలి. శ్రీరామ్ వేణు గత సినిమాల మాదిరిగానే ఎమోషన్స్ని ఫుల్ లెంత్ కంటిన్యూ చేయలేకపోయారు. మరి ఈ సినిమాలో కూడా అదే లోపం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్లో కొన్ని అవసరమైన సీన్లు అయితే ఉన్నాయి. సినిమాలోకి ప్రేక్షకుడిని ఎంటర్ చేయడంలో ఆయన చాలా టైం అయితే తీసుకున్నాడు. మూవీ సెటప్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ ఆ సెటప్ కూడా అంత పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు, సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుడికి కొంతవరకు కనెక్ట్ అయినప్పటికీ, దిల్ రాజ్ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే దానికి ఒక స్టాండర్డ్ వాల్యూస్ అయితే ఉంటాయి. మరి ఈ సినిమాలో అవేమి కనిపించవు. ఈ సినిమాలో ఏం నమ్మి ఆయన ప్రొడ్యూస్ చేశారు అనే విషయం అయితే అర్థం కావడం లేదు. ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్లో అంజనీష్ లోక్నాథ్ ఇచ్చిన మ్యూజిక్ బాగా వర్కౌట్ అయింది. ప్రీ క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయింది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో నితిన్ యాక్టింగ్ చాలా బాగుంది. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ సినిమా ఎమోషనల్గా ప్రేక్షకుడి కనెక్ట్ అవ్వలేకపోవడం, తన క్యారెక్టర్లో ఉన్న వేరియేషన్స్ అయితే ఆయన చాలా చక్కగా ప్రజెంట్ చేసినా కూడా అది ప్రేక్షకుడికి పెద్దగా ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. సప్తమి గౌడ సైతం మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. తను కూడా కొంతవరకు సినిమాలో లీనమై నటించిందని చెప్పాలి. ఇక వర్ష బుల్లామా తన పాత్ర మేరకు నటించి మెప్పించింది. లయకి చాలా తక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఆమెకు ఇది చాలా మంచి కంబ్యాక్ అనే చెప్పాలి. విలన్గా చేసిన సురభ్ సత్యదేవ్ నటన కూడా చాలా బాగుంది. కొన్ని సన్నివేశాల్లో అయితే తన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టించాడని చెప్పాలి. టెక్నికల్ అంశాల గురించి మనం తెలుసుకుందాం. ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, అంజనీష్ లోక్నాథ్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగా సెట్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. సినిమా ఎమోషన్కి బాగా కనెక్ట్ అయింది. సినిమా విజువల్స్ ఒక రకంగా బాగున్నప్పటికీ ఇంకాస్త ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎడిటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫస్ట్ హాఫ్లో కొన్ని ల్యాక్ సీన్స్, అనవసరమైన సీన్స్ లేపిస్తే బాగుండేది. సినిమా ఇంకాస్త గ్రిప్పింగ్గా ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ప్లస్ పాయింట్లు చూద్దాం. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. నితిన్ యాక్టింగ్ చాలా బాగుంది. మైనస్ పాయింట్లు, ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్.
ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.